తిరుమల శ్రీ వెంకటేశ్వరుని దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు క్యూ కాంప్లెక్స్ లో ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఎండాకాలం వేసవి నేపథ్యంలో స్కూళ్లకు సెలవులు రాకముందే తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. టోకెన్లు లేని శ్రీవారి భక్తుల సర్వ దర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. ఇక భక్తులు టీబీసీ క్యూ లైన్ వరకు వేచి ఉన్నారు. కంపార్ట్మెంట్లు అన్ని నిండిపోయాయి. నిన్న శ్రీవారి దర్శనానికి 58,000 మందికి పైగా వచ్చారు. ఈ నేపథ్యంలోనే హుండీ ఆదాయం 3.27 కోట్లు సమకూరిందని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. ఇక నిన్న శ్రీవారికి 30,000 మందికి పైగా తలనీలాలు సమర్పించారు. ఇక నేటి నుండి జూలై నెల కోటాకు సంబంధించిన తిరుమల వెంకటేశ్వర ప్రత్యేక టోకెన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ రోజు ఉదయం 10 గంటల నుండి ఆన్లైన్లో లక్కీ డీప్ నమోదు చేసుకోవచ్చు. 2 రోజుల లక్కీ డీప్ నమోదు తర్వాత 22వ తేదీ రోజులో డబ్బులు చెల్లించిస్తే టికెట్ సొంతం చేసుకోవచ్చు. ఇక 22వ తేదీ బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవకు సంబంధించిన టికెట్లు విడుదల కానున్నాయి. అదే రోజు వర్చువల్ సేవ టికెట్లు కూడా టీటీడీ విడుదల చేస్తుంది. జూలై నెల కోటాకు సంబంధించి శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్లు 23వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. అదే రోజు వృద్ధులు దివ్యాంగులకు సంబంధించిన టోకెన్లు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. 24వ తేదీ 300 ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల చేస్తారు. గదుల బుకింగ్ కూడా 3 గంటల నుండి అందుబాటులో ఉంటుంది.